హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తుందో నేను మీకైతే రెసిపీ షేర్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్టయితే నేను ఎవ్రీ కర్రీలోకి అండ్ అలాగే ఈవెన్ ఆమ్లెట్స్లో కూడా నేను ఇది యూస్ చేస్తాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఎండుమిర్చి అండ్ కొబ్బరి అండ్ చిన్నుల్లిపాయలు. ఎండుమిర్చి 750 గ్రామ్స్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. అండ్ గార్లిక్ వచ్చేసరికి ఇవి నాటువి కాదు, హైబ్రిడ్వి కాబట్టి నేను 5 తీసుకున్నాను. ఘాట్ ఎక్కువ ఉండవు. ఒకవేళ మీ దగ్గర నాటువి కనుక ఉంటే ఒక 3 తీసుకొని లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 5 ఇవి కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని సరిపడా ఉప్పు వేసుకొని ఫైన్గా కారంలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొబ్బరిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, సో ముద్ద కాకుండా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని సైడ్న ఒక బౌల్లోకి వేసుకొని గార్లిక్ మనం ఏవైతే తీసుకున్నామో వాటిని తొక్కలు తీయకుండా జస్ట్ పైన పీల్ ఆఫ్ చేసేసుకొని అవి ఓన్లీ క్లోజ్ లాగా చేసుకొని సపరేట్ చేసుకొని వేసేసుకోండి. ఇది కూడా గ్రాన్యూల్స్ ఏం లేకుండా కొంచెం లైట్గా ఉన్నా పర్లేదు, ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ద మెయిన్ టాస్క్ అనమాట, మన తెలుగు అథెంటిక్ వంటకాల్లో ఫ్లేవర్ వస్తుంది అంటే ఒక చిన్న స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే జనరల్గా మనం మిక్సీలో ఆ కారం కొబ్బరి అన్నీ వేసేయచ్చు, బట్ మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ స్టెప్ ఈ ప్రాసెస్ అంతా రోట్లోనే వేస్తారు ఇంతకుముందు వరకు. ఇప్పుడు ఓపిక తగ్గిపోతూ ఉంటుంది కదా, అండ్ ఆల్సో మిక్సీస్ వచ్చిన తర్వాత కంఫర్ట్ పెరిగిపోతుంది. సో అలా కాకుండా కానీ ఈ లాస్ట్ స్టెప్ అయితే ఇదే చేస్తారనమాట పక్కా. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ కారం అండ్ కొబ్బరి వేసేసి రోట్లో ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని అప్పుడు బాగా దంచుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చి కారంకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఒకసారి అలా దంచుకున్న తర్వాత మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్పూన్తో ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ దంచుకోండి. స్పూన్తో ఎందుకు మిక్స్ చేసుకోండి అంటున్నానంటే వెల్లుల్లి అంతా ఒకే చోట ఉండిపోతుంది కాబట్టి మిక్స్ చేసుకోకపోతే, అందుకని ఈవెన్గా మిక్స్ చేసుకొని అప్పుడు మళ్ళీ దంచుకోండి. సో దట్ మనకి ఈజీ అవుతుంది దంచుకునే ప్రాసెస్ అనేది. ఇలా దంచుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తాను ఎంత అంటే స్టార్టింగ్ విడిగా ఉన్న కొబ్బరి కారానికి అండ్ లాస్ట్లో ఇలా దంచుకోవడం వలన ఆయిల్ అంతా బయటకు వచ్చి ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇందులో వేసుకొని దంచుకోవాలన్నమాట. లేదంటే మీరు కల్లుప్పు తీసుకుంటే మిక్సీలో వేసుకోండి. నార్మల్ సాల్ట్ అయితే కలిసిపోతుంది. ఇలా దంచుకోవడం వలన చూసారా ఆయిల్, మీరు రోటిని కూడా చూస్తే ఆయిల్ అంతా రోటికి అయ్యి ఉంటుంది అనమాట అంచులకి. ఈ స్టెప్ మస్ట్ అనమాట. అందుకే నేను ప్రత్యేకంగా ఈ కారం మాత్రం అమ్మ వాళ్ళ చేత మాత్రమే చేపించుకుంటాను, బయట ఎక్కడ కొనుక్కోను. అండ్ ఎప్పుడన్నా ఒకసారి ఓకే మిక్సీలో వేసుకుందాం అంటే వేసుకుంటాను. మీరు కనుక చూస్తే మంచిగా ముద్దలాగా వస్తుందన్నమాట అలా దంచుకోవడం వలన. అయిపోయింది కారం. వెరీ సింపుల్ అనమాట. కాకపోతే నేను ఈ రోట్లో ప్రాసెస్ చూపించడం వల్ల 5 minutes వీడియో అయ్యింది. సింపుల్ ప్రాసెస్ ఇంతే. ఎవ్రీ కర్రీ అంటే ఫ్రైస్లోకి మాత్రం పక్కా యూస్ చేస్తాను అండ్ ఆమ్లెట్స్లో యూస్ చేస్తాను, అంతే. వీటిలోకి యూస్ చేస్తానన్నమాట. ఈ కారం నాకు ఇంట్లోకి మస్ట్. ఇప్పుడైతే ఇది గ్లాస్ జార్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు కనుక నాలాగా ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే
కొత్త మిరపకాయలు మాత్రమే కొనుక్కొని చేసుకోండి. పాతవి ఉంటే త్వరగా పాడైపోద్ది కారం. కొత్త మిరపకాయలు కనుక ఈ సీజన్వి కనుక ఉంటే చక్కగా హ్యూజ్ క్వాంటిటీ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనంత మాత్రాన్ని కొంచెం తీసి బయట పెట్టుకొని వాడుకుంటాను. ఇప్పుడు నేను చూపించిన ఈ క్వాంటిటీకి అంటే 750 గ్రామ్స్ ఎండుమిర్చికి 750 గ్రామ్స్ కొబ్బరికి నాకు 2 గ్లాస్ జార్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ 2 గ్లాస్ జార్స్ కారం అయితే వచ్చేసింది. చిన్నది అమ్మ వాళ్ళకి అండ్ పెద్దది వచ్చేసరికి నేను తీసుకెళ్తానమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.